స్లేట్ విద్యార్థులారా, ముందుగా మనం ముందు తరగతిలో నేర్చుకున్న అక్షరాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. గుర్తుందా మీకు? మన మొదటి పాఠం గుర్తుందా? ఏంటది చెప్పండి. తబలా. తబలాలోని అక్షరాలు ఏంటేంటో చెప్పండి. మొదటి అక్షరం ఏంటి? త. రెండో అక్షరం బ. మూడో అక్షరం లా కదా. త బ లా. మనం మొదటి పాఠంలో ఈ 3 అక్షరాలు నేర్చుకున్నాం. అలాగే ఒక్కొక్క పాఠంతో కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం. గుర్తుంది కదా. ఒక్కసారి అన్ని అక్షరాలు గుర్తు తెచ్చుకుందాం, సరేనా? ఇదేం అక్షరం? క. ఇదేం అక్షరం? జ. ఇదేం అక్షరం? ర కదా. సరే, కాకు సున్నా పెడితే ఏమవుతుందని చెప్పాను? కం. కాకు సున్నా పెడితే కం. మన రెండో పాఠం గుర్తొచ్చేసిందా మీకు? కంజరా. కాకు సున్నా పెడితే కం, జ ర, కంజరా. తర్వాత ఇదేం అక్షరం? ఆ. ఇదేం అక్షరం? ట. ఆట. మరి ఇదేం అక్షరం? చెప్పండి. సా. ఇది నా. మరి ఇది గా. గుర్తొచ్చేసిందా మీకు ఏం పాఠమో? శనగ. ఇదేం అక్షరం? చెప్పండి మీరే. ఆ. ఇది పా. ఇదేంటి? ఓ. ఇది ఓ. మరి ఇదేంటి? ఔ. గుర్తొచ్చాయా మీకు? ఇదేం అక్షరం? చెప్పండి మీరే. సా. ఇది వా. సాతో మన పాఠం పేరు గుర్తుందా మీ అందరికీ? స వ రాకు సున్నా పెడితే రం, సవరం. ఇదేం అక్షరం? ఊ. మరి ఇదేం అక్షరం? డా. ఏమవుతుంది ఇప్పుడు ఇది? ఊ డా. ఊడా. ఊడలు ఏ చెట్టుకుంటాయని నేర్చుకున్నాం మనం? మర్రి చెట్టుకి. మరి ఇదేంటి? ఈ చిత్రం ఏంటో గుర్తుందా మీకు? చెప్పండి. దండ. దండ అక్షరాలు చెప్పండి, ఎలా చెప్పాలి? మొదటి అక్షరం ఏంటి? ద. దాకు సున్నా పెడితే దం. తర్వాత డ. దండ. మీ అందరికీ గుర్తొచ్చేసింది. ఇప్పుడు ఇదేం అక్షరం చెప్పండి? ఈ. ఈతో ఏదైనా ఒక పదం చెప్పండి. ఈగా. 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 ఇప్పుడు మనం అన్ని అక్షరాలు మనం పాఠంలో నేర్చుకున్న ప్రతి అక్షరం గుర్తు తెచ్చుకున్నాం. ఇవన్నీ సరళ పదాలు నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో మనం మిగతా అక్షరాలు కూడా గుర్తు తెచ్చుకుందాం, సరేనా?